రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశాకి పశ్చిమ బెంగాల్కి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో బెంగాల్, ఒరిస్సాతో పాటుగా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడన ప్రభావంతో 7.6 కిలోమీటర్ల హైట్లో ముఖ్యంగా ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపుతూ ఉంది. నైరుతి ఋతుపవనాలకు ఇది కొంత సపోర్ట్ ఇస్తూ ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాదు, నల్గొండ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్లు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వర్షాలు కురిసే ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. గడిచిన 24 అవర్స్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదాయి. మీ ప్రాంతంలో వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి. ఆగస్టు 12వ తేదీ నుంచి వర్షాలు మరలా ఋతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈరోజు మధ్యాహ్నం ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది వాతావరణ శాఖ. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.